ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన టెంపుల్ ఎక్స్పో. ప్రారంభించిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. 3 రోజుల పాటు వర్క్షాప్లు, చర్చలు. 6వ అపార్ట్మెంట్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 31 తులాల బంగారం, కిలో వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామన్న క్రైమ్ డీసీపీ లతా మాధురి. అల్లూరి ప్రధాన శిష్యుడు గంటనధర కుటుంబ సభ్యులు 11 మందికి సొంతిల్లు. తాళాలు అందజేసిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయండి. టీటీడీ చైర్మన్ ను కలిసి విన్నవించిన హోంమంత్రి అనిత. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పాటు జరిగే ఈ ఎక్స్పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్లు హాజరయ్యారు. ఈ ఎక్స్పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్షాపులు నిర్వహించనున్నారు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ దేవాలయాల సమావేశ ఎక్స్పో కొనసాగుతుంది. 3 రాష్ట్రాల సీఎంలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద నాయక్, తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడులతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కన్వెన్షన్ కు ప్రధాని మోడీ హార్దిక అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను నిర్వాహకులు చదివి వినిపించారు. దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసి ఈ ప్రత్యేక జ్ఞాన పంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు, ప్రదర్శనలు, వర్క్షాప్లు, మాస్టర్ క్లాసులు, టెంపుల్ ట్యాక్స్ జరగనున్నాయి. 58 దేశాల నుంచి హిందూ, సిక్, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థలు ప్రతినిధులు పాల్గొన్నారు. Ladies and gentlemen, let's give a resounding round of applause to everybody, all our esteemed dignitaries who are here on stage. Extend a very warm welcome to them. Thank you so much, sirs and ma'ams, for taking out time and joining us here today at ITCX 2025. It means a lot to us that you made time and graced this wonderful event with your kind presence. ITCX ద్వారా 58 దేశాల్లో 1581 దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానం చేయడం ఈ కార్యక్రమం ద్వారా చేపట్టనున్నారు. ఈ కన్వెన్షన్లో పునరుత్థాత్మక ఇంధనం, దేవాలయాల పాలన, ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్స్ పరిష్కారాలు వంటి అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నారు. గులియన్ బారీ సిండ్రోమ్ పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష అనంతరం ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. వీరికి సరిపడా ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, చికిత్స తీసుకోకుండానే చాలా వరకు వ్యాధి తగ్గిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితులను గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్టు చెప్పారు. అనంతపురం, గుంటూరు, కాకినాడ, కడప, రాజమహేంద్రవరం, విశాఖ కేజీహెచ్లలో 749 ఇంజెక్షన్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 469 ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ధర 20,000 చొప్పున ఉంటుందని, వ్యాధి సోకిన వారికి రోజుకు 5 ఇంజెక్షన్లు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం ఖర్చుకు ఎక్కడా వెనకాడుకోకుండా తగినన్ని ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతుందని వెల్లడించారు. ఆరులోవలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్ డీసీపీ లతా మాధురి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీన ఆరులోవ సాయి రెసిడెన్సీ రాజీవ్ నగర్ లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. విశాఖ మల్కపురానికి చెందిన నూనెల కృష్ణ అనే వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్టు డీసీపీ తెలిపారు. పాత నేరస్తుడైన నూనెల కృష్ణను అరెస్టు చేసి అతని నుంచి 31 తులాల బంగారం, కిలో వెండి, 73,000 నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. గతంలో ఇతనిపై 20కి పైగా కేసులు నమోదై ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు. ఓల్డ్ డైరీ ఫార్మ్ ఏరియా మీకు తెలుసు, ఆరిలోవ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆదర్శ్ నగర్ దగ్గరలో ఓల్డ్ డైరీ ఫార్మ్ రాజీవ్ నగర్ కాలనీ, అక్కడ 13వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 14వ తారీఖు
2:25 డైల్ 112 కాల్, ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీట్లో ఉన్న పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడికి ఒక ఇంటి నుంచి కాల్ వచ్చిందనమాట. అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో బ్రేక్ ఇన్ అయినట్టుందని కంప్లైంట్. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ ఏమి పోయినట్టు అనిపించట్లేదు. ఒక బ్రేక్ ఇన్ అయితే అయ్యింది, హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు. బట్ కంప్లైనెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళు లేరనమాట, ఊరెళ్ళారు. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి. అయితే మరలా 14th మార్నింగ్ 11 o'clockకి మరలా అదే ప్లేస్ నుంచి, అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా ఆరిలోవ క్రైమ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్లో అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేక్ ఇన్ అయ్యింది. ఆ ఫ్లోర్లో ఉన్న అదర్ హౌసెస్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైనెంట్ ఆయన పేరు వంశీకృష్ణ, కంప్లైనెంట్ పేరు వంశీకృష్ణ. ఆయన వాళ్ళు విజయవాడ వెళ్ళారు. అప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి హౌస్ బ్రేక్ ఇన్ అయ్యి దాదాపు 28 తులాల బంగారం, 1 kg వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్గా అది నా ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా ఆ సీన్కి వెళ్ళడం జరిగింది. సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేశాము. అక్కడ విసినిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేశాము. టెక్నికల్గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ని ప్రెస్సింగ్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంకెవరు కాదు, ఆల్రెడీ 20 కేసెస్లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ హోల్డర్ అయిన నూనెల్ కృష్ణగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని పట్టుకొని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ ప్రాపర్టీ ఎంతంటే 31 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్ అండ్ 73,000 క్యాష్. ఇది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుందండి? 32, దాదాపు 32 లక్షల విలువయ్యే ప్రాపర్టీ. అంటే మొదటి హౌస్లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు. బట్ తర్వాత వెరిఫై చేస్తే అక్కడ కూడా దాదాపు 2 తులాల వరకు బంగారం, 3 తులాస్ వరకు అక్కడ కూడా గోల్డ్ తీయడం జరిగింది. ఈ మొత్తం కూడా రికవర్ చేశాం ఈ పర్సన్ నుంచి. అతన్ని ప్రస్తుతం రిమాండ్కి కూడా పంపించడం జరిగింది, రిమాండ్ కూడా అయిపోయింది. సో ఇతని మీద ప్రీవియస్ కేసెస్ గాజువాక, మల్కాపురం ఎయిర్పోర్ట్, ఆరిలోవా, అనకాపల్లి, పెందుర్తి ఇక్కడ కూడా కేసెస్ ఉన్నాయి. దాదాపు 20 కేసెస్ ఉన్నాయి. సిపి గారు ఈ టీమ్స్ అందరినీ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వితిన్ 24 hours డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 12 hours డిటెక్ట్ చేసేయడం జరిగింది. రికవరీ కూడా అంతే వేగంగా చేశాము. బోత్ సిసిఎస్ అండ్ ఆల్ క్రైమ్ టీమ్స్ చాలా వెరీ బ్రిలియంట్గా వర్క్ చేయడం వల్ల ఇది జరిగింది రికవరీ. ఇదంతా రికవర్డ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో అవి హెచ్బి ఇంప్లిమెంట్స్. పూర్ణ మార్కెట్లో సిపి శంకరప్రతాప్ బాక్షి పర్యటించారు. అక్కడి రోడ్ల పరిస్థితిను కల్లారా చూసి సిపి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పోలీసు అధికారులతో కలిసి వన్ టౌన్లోని ట్రాఫిక్, శాంతి భద్రతల సేవలను పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ పాదచారులకు ఆటంకాలు కల్పిస్తున్న పరిస్థితిని సీఎం బాక్షి చక్కదిద్దారు. ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఆటంకాలపై దుకాణ వ్యాపారులు ఇదివరకే అన్ని విభాగాల అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మనుషులు నడిచేందుకు కూడా జాగా కనిపించేది కాదు. ఒక వాహనం వస్తే నరకమే. వన్ వే నిబంధనలు ఎవరూ పాటించరు. ఈ నేపథ్యంలో సిపి బాక్షి, జీవీఎంసీ అధికారులు స్పందించి అక్కడి ఆక్రమణలు తొలగించి రోడ్లను శుభ్రం చేయించారు. వాహనాలు ప్రయాణించేందుకు వీలు కల్పించారు. అక్కడి వ్యాపారులు, జీవీఎంసీ పోలీస్ సిబ్బందిని అభినందించారు.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడు గంటన్నధర కుటుంబీకులకు క్షత్రియ సంఘం సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించి అందజేసింది. గంటన్నధరకు చెందిన 11 మంది కుటుంబ సభ్యులకు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఇళ్లను అందజేశారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అనుచరుడు గంటన్నధర కుటుంబ సభ్యులకు అన్ని వసతులతో కూడిన సొంతింటి సౌకర్యం చేకూరింది. అల్లూరు పాడేరు జిల్లా కొయ్యూరు మండలం లంకవీధి గ్రామంలో ఈ గంటన్నధర కుటుంబ సభ్యులు పూరిళ్లలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో ఆయన దృష్టికి క్షత్రియ సంఘం ఈ విషయాన్ని తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో వారందరికీ క్షత్రియ సంఘం నాయకులు తమ సొంత ఖర్చులతో అన్ని వసతులతో 11 ఇళ్లను నిర్మించారు. అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఈ 11 మంది కుటుంబ సభ్యులకు ఇళ్లను అందజేశారు. ఎన్సీసీ కంపెనీ ఆధ్వర్యంలో 2.5 కోట్ల వ్యయంతో 11 ఫ్లాట్లను సువిశాల ప్రాంగణంలో నిర్మించి గంటన్నధర వారసులకు అందించారు. తొలుత మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుడు గంటన్నధర విగ్రహాలను ఆవిష్కరించారు. అల్లూరి అనుచరుడు గంటన్నధర కుటుంబ సభ్యులకు ఎన్సీసీ ఇల్లు నిర్మించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు ఇటువంటి గుర్తింపునివ్వడం అభినందనీయమన్నారు. గంటన్నధర వాసులకు ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇచ్చిన ఎన్సీసీ ఫౌండర్ చైర్మన్ అల్లూరి వెంకట సత్యనారాయణను అభినందించారు. ఆ కుటుంబ సభ్యులకు నివాసంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అన్ని అవకాశాలను తాము అన్వేషిస్తామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి తోడ్పాటును అందిస్తామన్నారు. ఒక సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ 125th యానివర్సరీ ఆఫ్ అల్లూరి సీతారామరాజు గారు జయంతిలో ఈ గంటం ద్వారా వాళ్ళు ఫ్యామిలీ ఇల్లు ఇవ్వాలి అని ఒక మాట ఇవ్వడం జరిగింది. అది ఇవాళ చాలా ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక మంచి ముందు అడుగులు, ఎస్పెషలీ మన దేశ స్వతంత్ర పోరాటం కోసము ఎవరెవరు త్యాగం చేశారో ఆ ఫ్యామిలీస్ని గుర్తింపు చేసుకొని వాళ్ళకి ఏదైనా ఒక మంచి కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలని వాళ్ళ ఎన్సీసీ నిర్వాహకం తీసుకున్న ఈ నిర్ణయం చాలా చాలా అభినందన చేయాల్సిన ఒక విషయము. వాళ్ళకి ఒక ఇల్లు మాత్రం ఇవ్వకుండా ఇక్కడ వాళ్ళకుంటున్న ఒక లైవ్లీహుడ్ కోసం, ఒక నైపుణ్య అభివృద్ధి కోసము ఇక్కడ ఒక స్పేస్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టారు. దాంట్లో ఉంటున్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు అందరికీ కూడా కావాల్సిన నైపుణ్యాల అభివృద్ధి ఎట్లా చేయాలని గురించి కూడా ఒక ఆలోచన చాలా గొప్పకరమైన విషయము. ఇది గవర్నమెంట్ తరపుల నుంచి కూడా మనతో మన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఆర్ మన ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్స్ కానీ వాళ్ళకి ఎట్లాంటి విషయాలు, ఎట్లాంటి హెల్ప్ ఇవ్వవచ్చు, ఎట్లాంటి అసిస్టెన్స్ ఇవ్వచ్చు అని ఖచ్చితంగా ఆలోచన చేద్దాము. కార్యక్రమంలో ఎన్సీసీ ఫౌండర్ చైర్మన్ అల్లూరి వెంకట సత్యనారాయణ, చైర్మన్ దుర్గా ప్రసాద్, ఈడీ గోపాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ ను మర్యాదపూర్వకంగా హోంమంత్రి అనిత, టీటీడీ బోర్డు సభ్యులు ఎంఎస్ రాజులు కలిశారు. తన నియోజకవర్గంలోని ఉపమాకల్లోని టీటీడీ అనుబంధ ఆలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 2017లో ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీకి అప్పగించామని చెప్పారు. 5 ఎకరాల్లో అత్యంత ప్రాశస్త్యం గల ఆలయం గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఉపమాక ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. దీనిపై టీటీడీ చైర్మన్ కూడా సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి పండ్ల మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు ఫ్రూట్స్ మార్కెట్ గోడౌన్ దగ్ధమైంది. గోదాంలోని అట్టపెట్టెలు అంటుకుని యాపిల్ బాక్సులు భారీగా తగలబడ్డాయి. దట్టమైన పొగలు, అగ్నికీలలు ఎగిసిపడటంతో హైవేపై ప్రయాణించేవారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
ఉత్తరాదిలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఢిల్లీలోని నోయిడా, గురుగ్రామ్ సహా ఎన్సీఆర్, బీహార్, యూపీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీలో ఉదయం 5:36 ఓ ఇంటి టెర్రస్ పై ఉన్న సీసీ కెమెరాలో భూ ప్రకంపనల దృశ్యాలు రికార్డయ్యాయి. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రెక్టర్ స్కేల్ 4.3గా నమోదైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రైల్వే న్యూ కాలనీలోని ఓ పాఠశాలలో మిషన్ ప్రతినిధి జల్లి రాజశేఖర్ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు అందించిన సేవా స్ఫూర్తి ఆదర్శప్రాయమని రాజశేఖర్, లంకా శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వాళ్ళ కుమారుడు వినయ్ 4వ బర్త్డే చాలా విజయవంతంగా చేసుకున్నాడు. ఈరోజు చిన్నపిల్లలతో కలిపి చేసుకోవడం ఆనందంతో ఉంది. అలాగే ఈ పిల్లలకి బుక్స్ పంచడం అవి చేసి చాలా మంచి కార్యక్రమం చేశారు. అలాగే ఆ అబ్బాయి రోజు రోజుకి మరింత అభివృద్ధి చెంది డిఐజీ సూర్యకుమార్ అంతా ఎదగాలని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు యాన్విరాజ్ బర్త్డే. మై స్కూల్ నేమ్ ఈ శ్రీ కృష్ణవేణి ప్లే స్కూలు. సో ఈ కృష్ణవేణి ప్లే స్కూల్లో యాన్విరాజ్ 1 year నుండి చదువుతున్నాడు. సో తన బర్త్డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలందరితో కూడా ఎంజాయ్గా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటూ అందరికీ బుక్స్ అవి కూడా అందరికీ అందజేస్తున్నాడు. ఇలాగే అందరూ కూడా మాని బాగా చదువుకోవాలని, ప్రయోజకులు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇచ్చిన స్ఫూర్తితో ఆయన ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తి పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్తో మేము ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో మా గురువర్యులు పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారి స్ఫూర్తితో కూడా మేము ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. సో మా మిషన్ ఆధ్వర్యంలో మా అబ్బాయి యాన్విరాజ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. మా గురువర్యులు పివి సునీల్ కుమార్ గారి ఆశీస్సులతో ఆయన ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏయులో ప్రవేశం పొందిన పీహెచ్డీ స్కాలర్స్ కు న్యాయం చేయాలంటూ పరిశోధక విద్యార్థులు ఏయులో ధర్నా నిర్వహించారు. ఫ్రీ పీహెచ్డీ పరీక్షను కాలయాపన లేకుండా వెంటనే నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మధ్యలో ఆగిపోయిన వైవా వాయిస్లను తిరిగి నిర్వహించాలని, వైవా అయినా తెలుగు స్కాలర్స్ కు మాత్రమే పీహెచ్డీ ప్రదానం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఆర్సీఐటీ ద్వారా ప్రవేశం పొందిన పీహెచ్డీ స్కాలర్స్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థి దాదాపు ప్రతి సంవత్సరం 25,000 వరకు ఫీజు కడుతుంది. ఏంటంటే సమస్య అనేది హైయర్ ఎడ్యుకేషన్ దగ్గర ఉంది, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళేమో యూనివర్సిటీలో ఉంది, మీరు యూనివర్సిటీలో మీట్ అవ్వండి. ఇలాగ చాలాసార్లు డిపార్ట్మెంట్ వైజ్గా తెలుగు డిపార్ట్మెంట్ కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ ప్రిన్సిపాల్స్ని, అలాగే డిపార్ట్మెంట్ హెడ్లని, అలాగే టీడీఆర్ హబ్ డీన్ గారిని, అలాగే బీసీ గారిని కూడా కొన్ని 100 సార్లు కలిసాం సార్. మేము ఎప్పుడు జరిగినా కానీ వాళ్ళు ఒకటే మాట, వెయిట్ అండ్ సీ, మీకు న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరిగేది అన్నది కూడా మాకు సంవత్సరాలు అయిపోతుంది సార్. యాక్చువల్గా 14 నెలల తర్వాత ప్రీ పిహెచ్డీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా కానీ మాకు ప్రీ పిహెచ్డీ జరగలేదు సార్. 2019 జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటివరకు ప్రీ పిహెచ్డీ అనేది కండక్ట్ అవ్వలేదు సార్. ఈ సమస్య అనేది మాకు చాలా ఇదిగా ఉంది సార్. దీంట్లో పాటు మళ్ళీగా రేపు మొన్న జనవరిలో ఏం చేశారంటే ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా అబియన్స్ అని చెప్పి దీన్ని ఆపేశారు సార్. మేము చేసిన తప్పేంటి సార్? మంచి ర్యాంక్ సాధించి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం మేము చేసిన తప్ప సార్. ఇక్కడ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కానీ, సెకండ్ ర్యాంక్ కానీ, థర్డ్ ర్యాంక్ కానీ ఇలాగ సార్. నేను తెలుగులో 47 ర్యాంక్ సార్, స్టేట్ 47 ర్యాంకు నేను జాయిన్ అయ్యాను సార్. ఇలాగ మంచి యూనివర్సిటీ మనం మంచిగా ఇక్కడ చేసుకోవాలి, మనకు పేరు వస్తుందని చెప్పి ఇక్కడ జాయిన్ అవ్వడం మేము చేసిన తప్ప సార్. ఇప్పుడు మేము ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం సార్. ఏయూ టీడీఆర్ హబ్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ క్రియేట్ చేసుకున్నటువంటి ఒక శాఖ. ఆ శాఖలో మమ్మల్ని ఇంక్లూడ్ చేసుకున్నారు. మేము జాయిన్ అయింది ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే. కాకపోతే ఇక్కడ ఏమన్నారు, మీరు టీడీఆర్ హబ్లో జాయిన్ అయ్యారని చెప్పి దాన్ని ఒక బోతల్లో చూపిస్తున్నారు సార్. మాకు తెలియదు కదా సార్, మేము జాయిన్ అయిందా ఆంధ్ర యూనివర్సిటీలో, దాన్ని టీడీఆర్ హబ్లో మీరు ఇంక్లూడ్ చేసుకున్నారు. ఆ ఇంక్లూడ్ చేసుకుని మమ్మల్ని ఆ డిపార్ట్మెంట్కి మీరు అటాచ్ చేశారు. అందువల్ల మేము అడిగేది ఒక్కటే, ముందుగా ప్రీ పిహెచ్డీ నిర్వహించాలి. 2 ఏంటంటే ఎవరైతే వైవోస్ మధ్యలో అయిపోయారో వాళ్ళకే ఇచ్చేయాలి. అలాగే అవార్డు అనేది ప్రదానం చేయాలి. ఎవరికైతే వైవోస్ అయిందో వాళ్ళకి అవార్డు
అనేది ప్రదానం చేయాలి. అలాగే ఎవరైతే అభయన్స్లో పెట్టారో, ఇది మా ఎగ్జామ్స్ అనేది అభయన్స్లో పెట్టారో, సర్క్యులర్ ఇచ్చారో, మళ్ళీ అది రివోక్ చేసి మాకు ప్రీ పిహెచ్డీ అన్నది చేయాలన్నది చూస్తున్నాం. ఇది దయచేసి లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, మీరు ప్రతిదీ కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటున్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఫ్రెండ్స్గానే పరిగణించి ఈ సమస్యను పరిష్కరిస్తారని చూస్తున్నాను. దయచేసి మా యొక్క సమస్యను గారు చెప్పినట్టుగా మా సమస్యలన్నీ ఆల్రెడీ ఆయన చెప్పారండి. ఇక్కడ మేమందరం ఇక్కడ నిరసన తెలుపుతున్నది దేనికి అంటే, మాకు ఏయుటీడీఆర్ హబ్లో ఏపీ ఆర్సెట్ ద్వారా ర్యాంకులు సాధించి మాకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఒక అడ్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏయుటీడీఆర్ హబ్ని ఆపేస్తున్నారు సార్. అలాంటి ఒక సర్క్యులర్ మాకు ఈ మధ్య రిలీజ్ అయ్యింది. దానికోసం ఆవేదన చెంది మేము అందరూ ఇక్కడికి వచ్చాం. ఇంతకు ముందు కూడా మేము వీసీ గారిని మీట్ అవ్వడం జరిగింది, యాప్షీ చైర్మన్ గారిని మీట్ అవ్వడం జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇది మా చేతిలో లేదని ఒకరి మీద ఒకరు నెట్టుతున్నారు సార్. అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలియట్లేదు, మాకు సొల్యూషన్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. మాకు సొల్యూషన్ కావాలి, ఈ రోజే మాకొక సొల్యూషన్ చెప్పాలి. ఇది ఈ ప్రాసెస్ జరుగుతుందనో లేకపోతే పలానా కారణం వలన ఆగిందనో ఏదో ఒక రీజన్ చెప్పి మమ్మల్ని ఇప్పటికీ ఒక 70-80 సార్లు తిప్పిస్తున్నారు సార్. లాస్ట్ మంత్ మే నెల నుంచి స్కాలర్స్ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికి వాళ్ళు అవుతుంది ఈ సమాధానం తప్ప మాకు ఇంకేమీ తెలియట్లేదు సార్. మాకు ఇప్పుడు వీసీ గారు న్యాయం జరిగేలాగా స్పందించి మా ముందుకు వచ్చి, అమ్మా మేము ఈ ప్రాసెస్ని ఇలా చేస్తున్నాము అని ఒక భరోసా ఇస్తే మేమందరం హ్యాపీగా ఈ నిరసన విరమించుకుంటాం సార్. ఇది మా స్కాలర్స్ అందరి తరపున మేము అభ్యర్థించుకుంటున్నాము. దయచేసి ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారికి కూడా మేము ఇది విన్నపించుకుంటున్నాం సార్. ఇలాంటి ఒక సమస్య స్టూడెంట్స్కి వస్తుంది అంటే ఒక యూనివర్సిటీలో దొరికిన అడ్మిషన్ కూడా వాళ్ళు ఆపేసి మీకు ఎప్పుడో జరుగుతుంది న్యాయం అని అంటే మేము ఎప్పటి వరకు వెయిట్ చేయాలన్నది కూడా మా దగ్గర సమాధానం లేదు సార్. పోనీ ఈ నెల వరకు ఆగండి, ఇంకో నెల వరకు ఆగండి అన్న సమాధానం కూడా లేదు సార్. జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవుతుంది. అసలు ఏం అవుతుంది, ఏం జరుగుతుంది? మేము ఇప్పుడు సబ్మిషన్కి రెడీగా ఉన్న వాళ్ళం ఉన్నాం. అంగన్వాడీలకు వేతనం పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ర్యాలీగా ధర్నా శిబిరం వద్దకు చేరుకున్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, 42 రోజులు చారిత్రక సమ్మె నిర్వహించామని తెలిపారు. 2024 జూలైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మరో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి అంగన్వాడీ టీచర్లు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, ప్రధాన కార్యదర్శి లెక్కల దేవి తదితరులు పాల్గొన్నారు. కార్యాలయాల దగ్గర ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వేతనాలు పెంపు చేస్తూ ప్రకటన చెయ్యాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 42 రోజుల సమ్మె కాలంలో ఇచ్చిన మినిట్స్ కాపీలో జూలైలో వేతనాలు పెంచుతామని చెప్పేసి అంగీకరించారు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినాయి. 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. అందుకని వెంటనే వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. రెండోది పెరగలేదు, అందుకని వెంటనే వేతనాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. రెండోది, ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో గ్రాట్యుటీ అమలు చేస్తానని చెప్పేసి అంగీకరించింది. వెంటనే గ్రాట్యుటీ అమలు చేస్తూ ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మూడోది, ఈరోజు మినీల సమస్య చాలా తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. ఏజెన్సీ ప్రాంతంలో కూడా పనిచేసే మినీలకు కూడా ఈరోజు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇస్తామని చెప్పేసి తాత్సారం చేస్తున్నారు. ఫైనాన్స్లో ఉందంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం. వెంటనే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలి. హెల్పర్ల ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని చెప్పేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అట్లనే పని భారాలు తగ్గించి యాప్ల భారం తగ్గించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యల పరిష్కారం చేయకపోతే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా అంగన్వాడీల ఆందోళనకు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
సుబ్బరావమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిఐటి అనుబంధం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీల సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం రేపు బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, ఈ ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మినిట్స్ కాపీలు గ్రాట్యుటీ అమలు చేయాలనేది వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలకి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ కూడా జీవో వెంటనే రిలీజ్ చేయాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యం అరికట్టాలి. పని భారం తగ్గించాలని, బకాయిలు వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వర్ పంక్వాల్ రాయగడ రైల్వే స్టేషన్ ను తనిఖీ చేశారు. వాల్తేర్ రైల్వే డివిజనల్ మేనేజర్ మనోజ్ కుమార్ సాహుతో కలిసి భద్రతా చర్యలపై పర్యవేక్షించారు. రాయగడ, విజయనగరం సెక్షన్స్ లో రైల్వే ట్రాక్లు పరిశీలించారు. భద్రతా చర్యలతో పాటు ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాయగడలో కొత్తగా అభివృద్ధి చేసిన కాలనీలో పార్కును సందర్శించి సిబ్బందిని అభినందించారు. సిబ్బందికి సంబంధించి రిటర్నింగ్ రూమ్స్, వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్ట్, బుకింగ్ కౌంటర్స్, పార్సిల్ ఆఫీసులు తదితర వాటిని పరిశీలించారు. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందించాలని, ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. కొంతమంది ప్రయాణికులతో మాట్లాడి రైల్వే శాఖ కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. యునైటెడ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో 11వ యూసీసీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. రైల్వే గ్రౌండ్స్ లో ఈ నెల 21 వరకు జరగనున్న టోర్నీని ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ పి ప్రశాంత్ ప్రారంభించారు. 12 జట్లు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ట్రోఫీ కోసం తలపడతాయి. యునైటెడ్ క్రికెట్ క్లబ్ కొన్ని దశాబ్దాలుగా క్రికెట్ క్రీడను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్లు నిర్వహిస్తుంది. 10 ఏళ్లుగా నిర్వహించిన టోర్నమెంట్లలో ఎందరో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. యూసీసీలో క్రికెట్ ఆడే క్రీడాకారులు రంజీ, ఐపీఎల్లో కూడా ఆడి ప్రతిభ కనపరుస్తూనే ఉన్నారు. చారిటీ లక్ష్యంతో గత కొన్నేళ్లుగా టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. 11వ యూపీసీ టీ20 క్రికెట్ టోర్నమెంట్ రైల్వే గ్రౌండ్స్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీకి సంబంధించి గాజువాక జింక్ మైదానంలో కూడా పోటీలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు జరగనున్న టోర్నీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి ప్రశాంత్ ప్రారంభించారు. 12 జట్లు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. తొలి మ్యాచ్ రైల్వే గాజువాక జట్ల మధ్య ఉత్సాహంగా సాగింది. యూసీసీ టోర్నీకి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ అన్నారు. విశాఖ వేదికగా 2 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయని, ఇక్కడ నిర్వహించేందుకు తాము ఎన్నో ప్రయత్నాలు చేశామని చెప్పారు. విశాఖతో పాటు రాష్ట్రంలో ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయంగా రాణిస్తారని చెప్పారు. ఈ యూసీసీ టోర్నమెంట్కి వెంకటేష్ గారు వాళ్ళ కమిటీ వారు అందరూ నన్ను ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది. ఇది ఒక మంచి టోర్నమెంట్. ఇది ఎట్లా అంటే వీళ్ళు ఒక మంచి కాజ్ తోటి చేస్తున్నారు. దీన్ని ఎలాగైనా సరే మనం సపోర్ట్ చేయాలన్న దాంతో నేను కూడా రావడం జరిగింది. నా సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకి ఉంటుంది, ఏసీఏ నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి కోసమే వచ్చాం. ఐపీఎల్ 2 మ్యాచెస్ ఇవ్వడం జరిగింది. లక్నో తోటి ఒకటి, ఎస్ఆర్హెచ్ తోటి ఒకటి, 24th ఒకటి, 30th ఒకటి ఇచ్చారు. ఒకటి సండే, ఒకటేమో మండే వచ్చింది. డెఫినెట్గా అది రావడం అనేది చాలా మంచి ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి. ఎందుకంటే ఒక 2 మ్యాచ్లన్నా మనం చేయాలని చెప్పి మేము ఒక 2-3 monthsగా చాలా కష్టపడి మొత్తం బీసీసీఐ వాళ్ళతో మాట్లాడి, ఢిల్లీ టీమ్ ఓనర్స్తో మాట్లాడి, లోకేష్ గారితో ఫోన్ చేపించి అన్నీ చేపించి దాన్ని చాలా ఫాలోఅప్ చేస్తే 2 మ్యాచెస్ ఇచ్చారు. సో మంచి మ్యాచెస్ వచ్చినాయి. అందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్. డెన్సిటీ అంటే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి సరైన ఆపర్చునిటీస్ లేక చాలా కాలంగా మంచి ప్లేయర్స్ అలా వెనకబడిపోతున్నారు. సో ఇప్పుడు మనం ఏంటంటే అకాడమీస్ రన్ చేసి ఎవరు ప్లేయర్స్ ఉన్నా సరే వాళ్ళకి మేమంతటా మేమే పుష్ చేసి ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం.
అవన్నీ కూడా ఈ కమింగ్ ఇయర్ నుంచి ఎగ్జిక్యూట్ అవుతే డెఫినెట్గా యంగ్స్టర్స్ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. గత 11 ఏళ్లుగా యూసీసీ టోర్నీని ఘనంగా నిర్వహిస్తున్నామని క్లబ్ అధ్యక్షుడు రమణమూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్లు తెలిపారు. ఈ టోర్నీ ద్వారా పలు అనాథాశ్రమాలకు సాయం చేయనున్నామని చెప్పారు. అనేది ఏంటంటే 1979లో స్థాపించబడింది యాజ్ 20-30 మంది క్లబ్ మెంబర్స్ తోటి. సో ఆ రోజునే మనం యునైటెడ్ క్రికెట్ క్లబ్ అనే ఒక నామకరణం చేయడం జరిగింది. దానివల్లనేమో అందరూ కూడా మంచి యునైటెడ్గా ఉండి మన క్లబ్ నుంచి వేరియస్ సీనియర్ లీగ్లు ఆడిన వాళ్ళు ఉన్నారు, స్టేట్స్కి ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన శశికాంత్ కూడా మా క్లబ్ మెంబర్ రామకృష్ణ గారి అబ్బాయి. సో ఆ విధంగా మనకి రమాకాంత్ గారు కానీ వీళ్ళంతా స్టేట్ లెవెల్ ఆడారు. ఆల్మోస్ట్ వాళ్ళ అందరు మెంబర్స్ కూడా మన సీనియర్ డిస్ట్రిక్ట్ ఆడారు. సో ఆ క్రికెట్ ప్యాషన్తో ఏంటంటే ఇప్పుడు కూడా ఉద్యోగాలు స్థిరపడిన, విదేశాల్లో స్థిరపడిన, ఇదేంటంటే ఒక ఫెస్టివల్లో జరుపుకోవడానికి మా మిత్రులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మేమంతా కలిపి అంటే మన వెంకటేష్ చెప్పినట్టుగా ఫండ్స్ కూడా మేము మాత్రమే కలెక్ట్ చేస్తాం. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ధోని మొత్తం ఫండ్స్ కలెక్ట్ చేసి అరౌండ్ ఈచ్ ఇయర్ ఒక 10 lakhs వరకు కలెక్ట్ చేసి ఒక 8 lakhs వరకు టోర్నమెంట్కి ఎక్స్పెన్స్ జరుగుతుంది. తర్వాత ఒక 2 lakhs అనేది ఏంటంటే మనకి నోబెల్ కాజ్ మా రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతూ మన వైజాగ్లో ఉన్న వేరియస్ ఆర్ఫనైజెస్ కానీ ఎవరైనా క్రికెటర్స్ ఒకవేళ వాళ్ళు పేద పరిస్థితుల్లో కొద్దిగా ఏమైనా ఆపదల్లో ఉన్నా సరే, అనారోగ్యాలతో బాధపడుతున్న క్రికెటర్స్ కూడా సాయం అందించడం జరుగుతూ ఉంది. అదే నేను ఇందాక మీటింగ్లో చెప్పినట్టుగా లాస్ట్ ఒక 10 సంవత్సరాలు అంటే ఇది మన 11th ఎడిషన్ కదా, ఈ లాస్ట్ 10 సంవత్సరాల్లో కూడా మేము ఆల్మోస్ట్ ఒక 20 లక్షల వరకు మేము డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మేము ఇలా కంటిన్యూ చేస్తారు. తర్వాత మా యొక్క నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తారని, మా నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఆల్రెడీ ఆడడం జరుగుతూ ఉంది. ఇందులో మెంబర్స్ కూడా ఉండలేదు. థ్యాంక్ యూ. యునైటెడ్ క్రికెట్ క్లబ్ అనేది ఈ టోర్నమెంట్ మేము 11 years నుంచి చేస్తున్నాం. ఇది 11th ఎడిషన్. సో ఇది మాకు 1979లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ ఒక 15 to 20 members తోటి స్టార్ట్ అయింది. ఇవాళ వచ్చేసి 2025 వరకు కూడా ఈ టోటల్ 40 members కలిసిమెలిసి ఉండడం వల్ల సో ఈ టోర్నమెంట్ మేము చేయగలుస్తున్నాం. సో అందరిది అంత యూనిటీ అంత బాగుంది. దానికోసం మా టీం పేరు కూడా యునైటెడ్ క్రికెట్ క్లబ్ అని పెట్టడం వల్ల జరిగింది. సో మాది ఏంటంటే ఈ టోర్నమెంట్ ఎప్పుడు కూడా మేము అవుట్ సైడ్ నుంచి స్పాన్సర్స్ కానీ లేకపోతే ఏది తీసుకోకుండా ఓన్గా ఖతార్ నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి వచ్చి సపోర్ట్ చేసి ప్లస్ ఇక్కడ కూడా మొత్తం ఓన్గా మొత్తం అమౌంట్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకొని సో ఈ టోర్నమెంట్ చేయడం. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా 1 to 2 lakhs చారిటీకి మనం ఫస్ట్ అనేది మనం ఇస్తున్నాం. ఇది బేస్ మేము చేయడానికి కారణం ఏంటంటే క్రికెట్ కన్నా ఎక్కువ మేము చారిటీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆ చారిటీ ఇవ్వడానికి మేము ఇదంతా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇవాళ వచ్చి గ్రాండ్ సక్సెస్గా కూడా ఇవాళ యునైటెడ్ క్రికెట్ యూసీసీ టోర్నమెంట్ అంటే ఆంధ్ర పరంగా కూడా చాలా గ్రాండ్ సక్సెస్గా ఇవాళ మారుమోగుతుంది. సో ఇది మీడియా పరంగా మీరు మీ యొక్క అభిప్రాయంగా మీ యొక్క సపోర్ట్ తోటి ఇవాళ మంచి పొజిషన్కి వెళ్ళాము. ఇవాళ 12 జట్లు పాల్గొంటున్నాయి. అలాగే ఇవాళ రైల్వే గ్రౌండ్లో జింక్ గ్రౌండ్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇది 5 రోజులు జరుగుతుంది. 21st ఫైనల్స్ అనమాట, 20th సెమీఫైనల్స్ జరుగుతాయి. సో ఈ 12 జట్లు కూడా అందులో అందరూ కూడా చాలా పెద్ద పెద్ద ప్లేయర్లు. అందరూ ఇందులో ఐపీఎల్ ఆడిన వాళ్ళు ఉన్నారు, రంజీ ట్రోఫీ ఆడిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ ఇండియాకి ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. భారత్ కానీ వీళ్ళందరూ కూడా ఆడుతున్నారండి. సో దీనివల్ల ఈ టోర్నమెంట్ చాలా గ్రాండ్ సక్సెస్గా 11 సంవత్సరాలు కూడా గ్రాండ్ సక్సెస్గా చేస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా భావించే యూసీసీ టోర్నీలో 12 జట్లు టైటిల్ కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. క్రీడాకారులు నువ్వా నీనా అన్నట్టు తలపడుతున్నారు. హెడ్లైన్స్ మరోసారి. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన టెంపుల్ ఎక్స్పో. ప్రారంభించిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. 3 రోజుల పాటు వర్క్షాప్లు, చర్చలు. 6వ అపార్ట్మెంట్లో చోరీ కేసులు ఛేదించిన పోలీసులు. 31 తులాల బంగారం, కిలో వెండి, నగదు స్వాధీనం చేసుకున్నామన్న క్రైమ్ డీసీపీ లతా మాధురి. అల్లూరి ప్రధాన శిష్యుడు గంటనధర కుటుంబ సభ్యులు 11 మందికి సొంతిల్లు. తాళాలు అందజేసిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయండి. టీటీడీ చైర్మన్ ను కలిసి విన్నవించిన హోంమంత్రి అనిత. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.